హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎప్పటి నుంచో రన్ అవుతూనే ఉంది. బడా సినిమా హీరోలు అయినా కానీ, మీడియం రేంజ్ హీరోల సినిమాలు అయినా కానీ, రెండు సినిమాలు వారం గ్యాప్లో రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సెకండ్ వీక్లో రిలీజ్ అయ్యే సినిమా యావరేజ్ ఉన్నా అబోవ్ యావరేజ్ ఉన్నా కానీ అది డిజాస్టర్ అయిపోతూనే ఉంటుంది. లేటెస్ట్గా టిల్లు స్కోర్, ఫ్యామిలీ స్టార్ ఉదాహరణ. నిన్న నైజాంలో 9వ రోజు టిల్లు స్కోర్ 90 లక్షల షేర్ రాబడితే సెకండ్ డే ఫ్యామిలీ స్టార్ 80 లక్షల షేర్ రాబట్టింది. ఇదే నిదర్శనం. ఫ్యామిలీ స్టార్ అనుకున్నంత డిజాస్టర్ ఏం కాదు, అనుకున్నంత అబోవ్ యావరేజే కాదు. ఫస్ట్ రోజు చూసినప్పుడు ఇట్టు సినిమా అనే టాకే మొదలైంది. కానీ నెగిటివిటీ అనేది ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా రన్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ మీద నెగిటివిటీ అనేది భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకే ఏమో మనోడి మీద లైగర్ సినిమా అప్పుడు నా అయ్య తెలియదు, నా తాత తెలియదు, నా తండ్రి తెలియదు, నా కోసం ఇదంతా నేను సృష్టించుకున్న సామ్రాజ్యమే అని స్టార్ హీరోలను కొద్దిగా ఎక్కడో వాళ్ళ ఫ్యాన్స్ను హట్ అయినట్టు ఉన్నారు. అందుకే అప్పటి నుంచి స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ మనోడి మీద నెగిటివిటీ అనేది భయంకరంగా స్ప్రెడ్ అవుతూనే ఉంది. లైగర్కి అదే మొదలైంది, ఖుషీ సినిమాకి అదే మొదలైంది, లేటెస్ట్గా ఫ్యామిలీ స్టార్ సినిమాకి కూడా. సినిమా అబోవ్ యావరేజ్ ఉన్నా కానీ డిజాస్టర్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. అంత భయంకరంగా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఆ మధ్య కాలంలో మీడియా సమావేశంలో కూడా నా సినిమా 200 కోట్లు గ్యారంటీ అనేది ఇది కూడా కొద్దిగా ఓవర్ యాక్టింగ్, రాంగ్ స్టేట్మెంట్ లాగా అనిపించింది. ఎంత వచ్చినా కానీ సినిమా రిలీజ్ అయితే అది పబ్లిక్ ఆడియన్స్ ఇస్తారు ఎంత కలెక్షన్స్ రావాలనేది. అలా చెప్పాలి ఉందాతనంగా. 100% ఇది కొడుతుంది. ఒక హీరో చెప్పాల్సిన మాటలు కాదు అది. అది ఒకసారి పాజిటివ్ అవుతుంది, భయంకరమైన నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఏది మాట్లాడినా కానీ విజయ్ దేవరకొండకు నెగిటివ్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ అబోవ్ యావరేజ్ సినిమా బిగినింగ్ చాలా స్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్కి ముందు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా డిఫరెంట్గా స్లో అయినా కానీ, క్లైమాక్స్ స్లో అయినా కానీ, మధ్యలో హీరోయిన్ వాళ్ళిద్దరు సంభాషణలు, వాళ్ళిద్దరు ఎమోషనల్ లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. కానీ అవన్నీ విడిచిపెట్టి ప్రతి రివ్యూ మాట్లాడేటోళ్ళు కానీ, ప్రతి ఒక్కరు పెద్ద పెద్దోళ్ళు కానీ నెగిటివ్గా భయంకరంగా ఒక సీరియల్ ఉన్నట్టుంది. ఇదన్నిటికీ కారణం మనోడి మీద నెగిటివిటీతే భయంకరంగా సినిమాను కూడా తొక్కేస్తుంది అనిపిస్తుంది. అదే విజయ్ దేవరకొండ తగ్గించుకుంటే బెస్ట్ ఏమో. అందుకే నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ 2 కోట్ల షేర్ లోపే వచ్చేసింది సినిమాకు. సీడెడ్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ పేడౌట్ అయిపోయింది సినిమా. మొదటి రోజే 44 లక్షలు, నిన్న రెండో రోజు 22 లక్షల షేర్ దాకా వచ్చిందంట సీడెడ్లో. ఇంకా ఆంధ్రాలో ఎంత వచ్చిందనేది అది కూడా 1 కోటి లోపే ఉండబోతుంది. ఆంధ్రాలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల లోపే ఉండే అవకాశం ఉంది. 2 రోజులకు కలిపి ఓవర్సీస్లో $500K మాత్రమే వచ్చింది. మొదటి రోజే $450K వచ్చి ఫ్యామిలీ ప్రీమియర్ తోటి ఫస్ట్ డే కలిపి రెండో రోజు ఎంత భయంకరంగా డల్ అయిందో కలెక్షన్స్ అర్థమవుతుంది. టిల్లు స్కోర్ అనేది 100 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్నది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భయంకరమైన మాస్ హీరో వస్తున్నాడని ఎప్పుడైతే టాక్ బయటకు వచ్చిందో ఎన్టీఆర్ వస్తున్నాడని, అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ బాగుందని స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా చూస్తారు. ఏ సినిమాకైనా ఏ టాప్ హీరో అయినా కానీ బాగుంది అని ఒక ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళు ఏ చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఎంతో కొంత ఆ సినిమాకు వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారు. పాజిటివ్ వైబ్రేషన్ అనేది ముందుకెళ్తుంది. కానీ మనోడి సినిమాకు గత కొన్ని రోజుల నుంచి నేను కూడా స్టార్ హీరో అనే రేంజ్లో బిహేవియర్ కొంప ముంచింది. అందుకే రెండవ రోజు ఇంత దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది ఫ్యామిలీ స్టార్. 9వ రోజు టిల్లు స్కోర్ రాబట్టినంత కలెక్షన్స్ సెకండ్ డే ఫ్యామిలీ స్టార్ రాబట్టలేదంటే ఈ సినిమా అబోవ్ యావరేజ్ నుంచి రోజు రోజుకు డిజాస్టర్ టాక్గా మొదలవుతుంది. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ 2 రోజుల్లో 8 కోట్ల పైన షేర్ అంటే ఇంకా వీకెండ్ తర్వాత నెక్స్ట్ వీక్లో, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ వీక్స్లో మంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం హాలిడేస్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది వెయిటింగ్. టిల్లు స్కోర్ అయితే ప్రభంజనం నైజాంలో 16 కోట్లన్నర షేర్ రాబట్టింది. 20 కోట్ల మార్కు టచ్ చేస్తుందని గతంలోనే చెప్పా. 100% నెక్స్ట్ వీక్లో నైజాంలో 20 కోట్ల షేర్ గ్యారంటీ టిల్లు స్కోర్కు. సిద్ధు జొన్నలగడ్డ కంటెంట్ మీద మనోడికి చాలా పట్టున్నట్టుంది. ఎందుకంటే మనోడే డైరెక్షన్, మనోడే డైలాగులు రాసిండు కాబట్టి డీజే టిల్లు తర్వాత మనోడు ఏ సినిమా చేయలేడు, దీని మీదనే ఫోకస్ పెట్టాడు. అందుకే ఈ సినిమా ఇంత బజ్ క్రియేట్ అయింది. కలెక్షన్స్ కూడా ఈ రేంజ్లో ఉంది. కరెక్ట్
ప్రొడ్యూసర్ నాగవంశి కూడా కరెక్ట్ ప్లాన్ తోటి రిలీజ్ చేశాడు. పబ్లిసిటీ కూడా ఆ రేంజ్లో ఉంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడితే బెటర్ అనిపిస్తుంది. నాకు ఒకటి అర్థం కాలేదు, స్టార్టింగ్లో పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ, ట్యాక్స్ వాళ్ళ కానీ మనోని జడ్జిమెంటా కథ, లేకపోతే ప్రొడ్యూసరే డైరెక్టరే మనోడిని డేట్లు పట్టుకొని వాళ్ళ సృష్టించిన కథనే మనోని డేట్లు తీసుకొని తీశాడా, లేకపోతే ఆ కథ జడ్జిమెంటు విజయ్ దేవరకొండది ఉందా అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత మనోనికి అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి. పెద్ద హీరోల కంటవా అది వాళ్ళది ఎలా సస్టైన్ అవుతారో కానీ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా వాళ్ళ క్రేజ్ తగ్గదు. వాళ్ళతో పోల్చుకుంటే ఇంకంతే, అది ఈ కెరీర్ ఎండ్ అవ్వకపోవడం గ్యారంటీ. ఇంకా సెకండ్ డేనే అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈరోజు సండే కాబట్టి ఎలాంటి కలెక్షన్స్ పుంజుకున్నాయో చూద్దాం, వెయిటింగ్. టిల్లు స్కోర్ అయితే 100 కోట్ల గ్రాస్ అనేది కంప్లీట్ చేసుకుని చిన్న సినిమాలో సంచలనం రేపింది. దసరా కానీ, ఉప్పెన రికార్డులు కానీ అన్నీ బ్రేక్ అయ్యి లేచిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ మై